హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, మీరు ఎప్పుడైనా థర్మిట్ వెల్డింగ్ లైవ్లో చూసారా? చూడలేదా? అయితే ఈ వీడియో చూడండి. ముందుగా వెల్డింగ్ చేయాల్సిన ట్రాక్ భాగంలో ఇలాంటి కెమికల్ వాటర్తో క్లీన్ చేసుకుంటారు. క్లీన్ చేసిన తర్వాత ఇలాంటి లెవెల్ ఇంకా బ్యాలెన్స్ అనేది సెట్ చేసుకుంటారు. తర్వాత ఇసుక మట్టితో తయారు చేసిన ఇలాంటి 2 వస్తువుల్ని ఉపయోగిస్తారు గ్యాప్ని సెట్ చేయడం కోసం. సో తర్వాత మిగిలిన భాగాన్ని ఇసుకతో ఇలా కప్పుతూ ఉంటారన్నమాట. కప్పిన తర్వాత ఏంటంటే దాన్ని కొంచెం వేడి చేసి ఉంచుతారు. తర్వాత ఇలాంటి మటీరియల్, ఇది ఇనుమేని, చిన్న చిన్న ఇనుము ముక్కలు అన్నమాట, ఇలాంటి క్యాన్ లో దాని మీద పెట్టి వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత అది బ్లాస్ట్ అయ్యి కింద నుంచి జారి ఆ గ్యాప్ లో ఆ మెటీరియల్ అనేది పడిపోతుంది అన్నమాట. కాసేపు అయ్యాక చల్లారిన తర్వాత ఆ క్యాన్ తీసేసి పక్కన పెట్టి ఇంకొంచెం వెయిట్ చేసి మషిన్ సహాయంతో దీన్ని ట్రాక్ షేప్ లో కట్ చేస్తారన్నమాట. అలాగే మాన్యువల్ గా కూడా కట్ చేస్తారు. తర్వాత గ్రైండింగ్ చేసి మొత్తం ట్రాక్ షేప్లో తెచ్చేస్తారనమాట. సో వీడియో ఎలా ఉంది? నచ్చింది కదా? దీన్నే థర్మిట్ వెల్డింగ్ అంటారు. అండ్ అలాగే ఈ ప్రాసెస్ వచ్చేసి 4 నుంచి 5 గంటల టైం అయితే పడుతుంది అన్నమాట.